పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించి జాతీయ సనాతన ధర్మ బోర్డు ఉండాలి అని ప్రకటించినప్పటి నుంచి కూడా ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి ఒక ట్విట్టర్ వార్ జరుగుతుందని అనుకోవచ్చు. ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజ్ కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఇక ఈరోజు సుప్రీం ధర్మాసనంలో ఈ కేసు విచారణ జరిగినటువంటి నేపథ్యంలో దీని గురించి కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ముందుగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి క్లిప్స్, అలాగే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి క్లిప్స్, వీటితో పాటుగా సుప్రీంకోర్టు ఈరోజు వ్యాఖ్యానించినటువంటి క్లిప్స్ని ఆయన జత చేయటం జరిగింది. దేవుణ్ణి రాజకీయాలకు వాడొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాన్ని ఆయన పోస్ట్ చేస్తూ వీటికి సంబంధించే ఒక కౌంటర్ ఇవ్వటం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా, రెండవ ఒపీనియన్ తీసుకోకుండా, ఎటువంటి ఆధారాలను దగ్గర పెట్టుకోకుండా నేరుగా అపవిత్రం జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, దాని కారణంగా ఏపీలో చెలరేగినటువంటి అలజడి, దేశవ్యాప్తంగా ఇది సృష్టించినటువంటి అలజడి, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం, మరి సిట్ వేసినప్పటికీ కూడా మరి ఏ విధంగా ఇలాంటి విమర్శలు చేస్తారు, దేవుణ్ణి రాజకీయాల్లోకి ఎందుకు లాగుతారు అనేటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా పోస్ట్ చేస్తూ ఇటు చంద్రబాబుకి అటు పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇవ్వటం జరిగింది.